అమరత్వం దిశగా అడుగులు, మరణాన్ని జయించేందుకు మానవ జాతి విశ్వ ప్రయత్నాలు అంటూ చూస్తున్నాం. ఇక దాన్ని ఒకవేళ అధిగమిస్తే మాత్రం ఇక మన ఇక అమరత్వం గురించి మాట్లాడితే ఆ టెక్నాలజీ వస్తే మనం చనిపోకుండా ఒక టెక్నాలజీ వస్తే కనుక ఇక పెరుగుతూనే ఉంటుంది, చావులనే ఉండవు. మరణాన్ని జయించేందుకు మానవ జాతి విశ్వ ప్రయత్నాలు, చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేస్తున్న కొందరు. క్రయోజనిక్ టెక్నాలజీ ఏం చెప్తోంది? అమరత్వం కోసం కంపెనీలకు క్యూ కడుతున్న జనాలు, మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై ధీమాగా ఉన్న సైంటిస్టులు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. పూర్వం చిన్న చిన్న వ్యాధులకే మరణించే మనిషి అధునాతన వైద్యం సాయంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి కోలుకోగలుగుతున్నాడు. సో సైంటిస్టుల పరిశోధనలు, నూతన టెక్నాలజీ సాయంతో మనిషి ఆయుష్ ప్రమాణాలు కూడా చాలా మేరకు పెరిగాయి. కానీ టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా మనిషి తన మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనిషి తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రయోజనిక్ టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన మనిషికి భవిష్యత్తులో ప్రాణం పోయాలని సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ మృతదేహాలను సైతం ప్రిజర్వ్ చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి అమరత్వం సాధ్యమేనా? సైంటిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దామంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది నిజంగా అంటే అమరత్వం అంటే చనిపోకుండా ఉండడానికి క్రయోజనిక్ టెక్నాలజీ ఏం చెబుతుంది అనేది కూడా చూస్తే ఇగో చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేసుకున్న కొందరు. క్రయోజనిక్ టెక్నాలజీ ఏం చెబుతోంది అంటూ చూస్తానుగా వైద్య రంగ నిపుణులు చేతులు ఎత్తేనంత వరకు ఒక మనిషి మరణించినట్లే లెక్క అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో యుడోన్స్కీ ప్రసిద్ధ అమెరికన్ ఏఐ నిపుణుడు, రచయిత, ఈ ఆధునిక యుగంలో మానవ జీవన కాలాన్ని పెంచే అనేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అవి మరణాన్ని మాత్రం దూరం చేయలేకపోయాయి. అయినా పట్టు వదలని మనిషి తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో కొంతమేర పురోగతి సైతం సాధించాడు. ఇక పూర్తి స్థాయి విజయం కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ అమరత్వం కోసం పరుగులు పెడుతున్నాడు. సో అసలు టెక్నాలజీలో అదిలా ఉండబోతుంటే క్రయోజనిక్స్ ఇదో కొత్త మెడికల్ మ్యాజిక్. క్రయోనిక్స్ టెక్నాలజీ అనేది చెప్తాను కదా. సో ఒకసారి దీని గురించి చూద్దాం. క్రయోనిక్స్ అనేది ఒక అధునాతనమైనటువంటి మెడికల్ ప్రక్రియ. సో మనిషి మరణం అధికారికంగా ధృవీకరించిన తర్వాత మొదలయ్యే ఈ ప్రత్యేక విధానంలో శరీరంలోని రక్తం, ఇతర జీవరసాలు పూర్తిగా తొలగిస్తారు. దీని ప్రధాన లక్ష్యం డీకంపోజ్ కావడాన్ని నిలిపివేయడం. ఆ తర్వాత క్రయోప్రొటెక్టివ్ ఏజెంట్ అనేవాడే ద్రావణాన్ని భద్రపరచాల్సిన మృతదేహంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది డైమిథైల్ సల్ఫాక్సైడ్, ఇథిలిన్ గ్లైకాల్, యాంటీఫ్రీజ్ వంటి ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారుతో రూపొందిస్తారు. ఆ తర్వాత లిక్విడ్ నైట్రోజన్ నింపి ఉన్న ఇన్సులేటెడ్ కంటైనర్లో దేహాలను భద్రపరుస్తారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలను -196 డిగ్రీలు ఉపయోగించి ఫ్రీజింగ్ గురి కాకుండా చేసే ఈ విధానాన్ని వెట్రిఫికేషన్ అంటారు. భవిష్యత్తులో వైద్య సాంకేతిక ఉపయోగించి మళ్ళీ ప్రాణం పోయగలిగేంత పరిస్థితిని కనుగొంటే దేహంలోని లిక్విడ్ను తొలగించి రక్తం లాంటి జీవరస ద్రవాలను ఎక్కిస్తారు. అయితే దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి ఒక అంచనా లేదు. కానీ దేహాలను కనీసం 100 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల వరకు కాపాడవచ్చనే ధీమా శాస్త్రజ్ఞుల్లో కనిపిస్తోంది. మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై సైంటిస్టులు ధీమంగా ఉన్నారు అంటూ చూస్తాం. సాధ్యమేనా అన్నవారికి సమాధానం ఇదే. సో మార్పులో కారమైన కోవిడ్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో క్రయోనిక్స్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. తక్కువ ఉష్ణోగ్రత శరీరంలో జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతలు రసాయన మార్పులకు ఆపగలవు. విట్రిఫికేషన్ మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా దేహంలోని ద్రావణాలను గడ్డకట్టడాన్ని నిరోధించవచ్చు. మరణం అనేది ఒక ప్రక్రియ, ఒక సంఘటన కాదు అని ఈ విధానాన్ని సమర్థించే శాస్త్రజ్ఞులు బలంగా నమ్ముతారు. శరీరంలోని వ్యవస్థలను యథాతథంగా కాపాడినట్లయితే భవిష్యత్తులో తిరిగి అదే దేహాన్ని వాడొచ్చనేది వీరి ఆలోచన అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ క్రయోనిక్స్ అనేటువంటి ఒక టెక్నాలజీ ద్వారా, క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా ఈరోజు మనిషిని అమరత్వాన్ని సాధించవచ్చు. మనిషి యొక్క దేహాన్ని మళ్ళీ చనిపోయినటువంటి మృతదేహాన్ని మళ్ళీ బతికించవచ్చు అనేది కూడా ఈ టెక్నాలజీ చెప్తాను. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అయితే కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది.